నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుండడంపై ఈ నెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 1,60,000 కోట్ల అప్పులు తప్ప చేసిందేమీ లేదు. వైసీపీ జిల్లా సమీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. ఒక ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి పాఠశాల తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడప నగరంలోని శ్రీనివాసులు రెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికంగా అధిక వ్యయంతో కూడిన తల్లికి వందనం పథకం అమలుకు ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం అమలు చేసిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కుటుంబంలో ఒక విద్యార్థికి ఆర్థిక సాయం అందించి కుటుంబం గొలవూరు పెట్టగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇంటిలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి పథకాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. పేద వర్గాలు కూడా ఉన్నత చదువులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మంత్రి నారా లోకేష్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒక్కరోజే రాష్ట్రంలోని 67.27 లక్షల మందికి తల్లికి వందనం పథకం ద్వారా 8,750 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశారన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 42 లక్షల మంది విద్యార్థులకు పథకం అమలు చేయగా కూటమి ప్రభుత్వం 67 లక్షల మంది తల్లుల ఖాతాలకు నగదు జమ చేసిందన్నారు. 4,000 రూపాయల పెన్షన్తో మొదలైన సూపర్ 6 పథకాల పరంపర కొనసాగుతుందన్నారు. ఇప్పటికే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించడంతో పాటు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రైతు భరోసా పథకాన్ని కూడా ఈ నెలలోనే అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎన్నికల్లో చెప్పాము సూపర్ 6 హామీలు. దాంట్లో అత్యంత వ్యయంతో కూడుకున్న ప్రధానమైన హామీ తల్లికి వందనం. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న గొప్ప నిర్ణయం తల్లికి వందనం కార్యక్రమం. ప్రతి ఇంట్లో పుట్టిన ప్రతి విద్యార్థి కూడా చదువుకోవాలా, ఉన్నత చదువులు చదువుకోవాలా. పేదవాళ్ళకు ఆర్థికంగా చదువుకునేదానికి స్తోమత ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని చెప్పి ఒక పవిత్ర హృదయంతో తీసుకున్న నిర్ణయం తల్లికి వందనం. గతంలో ప్రభుత్వం ఒకసారి చూస్తే ఇంట్లో ఒక్కరికే ఇచ్చేది పిల్లలకు. ఈరోజు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రధానమైన హామీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమం ప్రతి పిల్లాడికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకున్న ఘనత ఎవరిదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వానిది, ప్రధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఆయన ఎంతో కృషి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి అధ్యయనం చేసి రాష్ట్రంలో ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా సాంకేతిక పరిజ్ఞానంతో డేటా కలెక్ట్ చేసి దాదాపుగా 67.2 లక్షల మందికి విద్యార్థులకు తల్లికి వందనాన్ని ఈరోజు ఒక్కటే రోజు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరానికి జూన్ 12 అది కూడా స్కూళ్ళు తెరిచే లోపలే ఇస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్న ఘనత మా ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి గర్వంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అదే కాకుండా గత ప్రభుత్వంలో చూశారు మీరు, ఎంతమంది ఉంటే అంతమంది కాదు ఒక పిల్లానికి ఇస్తామని చెప్పినారు. ఈరోజు ఎంతమంది ఉంటే అంతమంది అంటే గత ప్రభుత్వంలో తల్లికి పిల్లలకు గొడవ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పిల్లాడికి ఇస్తే మిగతా పిల్లలు ఏ విధంగా చదివించుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ప్రశ్నలకు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి ఆ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎంతో పారదర్శకంగా 67.27 లక్షల మందికి ఈరోజు 8,750 కోట్లు ఒక్కటే రోజు జమ చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం.
దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉన్న బులుగు మీడియా విష ప్రచారం చేస్తూ ఉండరు. 2,000 రూపాయలు నారా లోకేష్ గారి జోబులకు పోయినాయి అని. గతంలో మీరు 15,000 ఇచ్చినప్పుడు మీరు కూడా 2,000 పాఠశాలకి ఇచ్చారు కదా. ఆ 2,000 మరి తాడేపల్లి ప్యాలెస్కి పోయినాయా, ఇడపలపాయికి పోయినాయా, బెంగళూరు ప్యాలెస్కి పోయినాయా, లేక లోటస్ పాండ్ ప్యాలెస్కి పోయినాయా అని చెప్పి సమాధానం చెప్పగలరా? ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో కండిషన్లు పెట్టి కోత వేస్తే ఈరోజు కోతలన్నీ తీసేసి పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం ఇది. దీన్ని మరింత జనంలోకి తీసుకుపోతాం. 23వ తేదీ నుంచి నెల రోజుల పాటు రైతు భరోసా కార్యక్రమం కానీ, సూపర్ 6 పథకంలో అమల్లో హామీలో భాగంగా పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఆగస్టు 15 నుంచి అమలు చేసే కార్యక్రమం కానీ, 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానీ, ప్రతిదీ కూడా రాబోయే సోమవారం నుంచి అంటే 23వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, మన కడప జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా నెల రోజుల పాటు విస్తృత ప్రచారం చేస్తాం. ఎందుకంటే చేసింది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చేసింది చెప్పుకుంటాం, మరింత ప్రజల ఆశీర్వాదాన్ని కోరుతాం. అదేవిధంగా అభివృద్ధిలో భాగంగా సంపదను సృష్టించేదానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిని మీరు చూస్తూ ఉండరు. దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చి అనేక సంస్థలు పెట్టి వాళ్ళతో పెట్టుబడులన్నీ పెట్టించి రాబోయే 4 సంవత్సరాల్లో అవన్నీ కూడా పెద్ద ఎత్తున సంపద సృష్టించే విధంగా ఈ రాష్ట్రాన్ని తయారు చేస్తూ అభివృద్ధిలో ఒకవైపు, సంక్షేమాన్ని రెండో వైపు అమలు చేసే విధంగా ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ కార్యక్రమాన్ని ఒక్క నెల రోజుల పాటు సూపర్ 6 కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు మేము వివరిస్తాం. ప్రతిపక్షాన్ని లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు చీకొట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని చూస్తాం కదా. మీటింగ్ పెట్టాలనేది అజెండా, డేటు ఆయన ఇష్టం, కానీ దాన్ని ఆర్గనైజ్ చేయడం మేయర్ ఇష్టం. ఎట్ట పెట్టాలా అని. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు నాణ్యమైన త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈరోజు కలెక్టరేట్ సభాభవనంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో పాటు జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి స్వయంగా వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీల విచారణకు క్రింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని సూచించారు. అనంతరం వారు అర్జీదారుల నుంచి స్వీకరించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు సిఫార్సు చేశారు.
దేశానికి స్వాతంత్రం సిద్ధించి సంవత్సరాలు అవుతున్నా యానాదుల బ్రతుకుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం బాధాకరమని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరు పెంచలయ్య యానాది తెలిపారు. ఎస్టీ వర్గీకరణ చేపట్టాలని కోరుతూ యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లూరు పెంచలయ్య యానాది మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా గిరిజన జనాభాలో 30% మంది యానాదులున్నా అభివృద్ధి పరంగా ఎలాంటి పురోగతి సాధించలేకున్నామన్నారు. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్న యానాదులు అభివృద్ధి ప్రభుత్వ ఫలాలు పొందే విషయంలో వెనుకబడి ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని సూచించిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఎస్టీ వర్గీకరణకు చర్యలు చేపట్టాలన్నారు. మైదాన ప్రాంతంలో ప్రధానంగా ఉన్న చెంచు, యానాది, ఎరుకలు, నక్కల తెగలన్నింటిలో ఇప్పటికి కూడా యానాది తెగ అన్ని విధాలా వెనుకబడి ఉందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెనుకబడిన తెగలకు సంక్షేమ ఫలాలు సమానంగా అందించాలన్న అంశాన్ని పాలకులు విస్మరించారన్నారు. ఈ అంశంగా విజయవాడలో యానాది గర్జన నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు. నా పేరు కల్లూరు పెంచలయ్య యానాది. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కడప కలెక్టరేట్ ఎదుట నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఏదైతే ఈ రాష్ట్రంలో 10 లక్షల పైసలకు యానాదులు ఉన్నాం. ఏదైతే గిరిజన జనాభాలో 30% జనాభా యానాదులు ఉన్నాం. కానీ ఏదైతే స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు దాటుతున్నా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అనే చందానం ఉంది. అందుకని ఈ నేపథ్యంలో మేము ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేసి ఇప్పటికీ అన్ని విధాలా వెనకబడి ఉన్నటువంటి యానాదులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభా 34 లక్షలుంటే గిరిజన తెగలు 34 ఉన్నాయి. ఏదైతే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నటువంటి యానాదులు అభివృద్ధి విషయంలో రాజ్యాంగ ఫలాలు పొందేటువంటి విషయంలో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టులో గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిచ్చింది? ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పి స్పష్టంగా చెప్పింది. కానీ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ఎస్సీ వర్గీకరణ చేసింది, అలాగే ఎస్టీ వర్గీకరణ కూడా చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మైదాన ప్రాంతంలో ప్రధానంగా ఉన్నటువంటి చెంచు, యానాది, ఎరుకుల, నక్కల ఈ తెగలన్నింటిలో కూడా ఇప్పటికీ వెనుకబడినటువంటి తెగ యానాది తెగ. ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, ఏదైతే రాజ్యాంగ ఫలాలు వెనుకబడినటువంటి అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి అన్ని తెగలకు సమానంగా అందినప్పుడు మాత్రమే ఆయా తెగలు బాగుపడతాయని చెప్పి అంబేద్కర్ గారు చెప్పారు. కానీ ఏదైతే గిరిజన జనాభాలో ఎక్కువ జనాభా ఉన్నటువంటి యానాదులకు ఎలాంటి ఫలాలు అందట్లేదు. ఏదైతే గిరిజన జాతుల్లో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి ఇతర తెగలు ఏదైతే యానాదులకు రావాల్సినటువంటి రిజర్వేషన్ ఫలాలని ఏదైతే వాటన్నిటిని కూడా వాళ్ళు తన్నుకుపోతూ ఉన్నారు. యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అందుకని మేము ఒకటే చెప్తా ఉన్నాం, కమిషన్ వేసి ఆ కమిషన్ ఆధారంగా ఒక రిపోర్ట్ తెప్పించుకోండి. ఏదైతే 76 సంవత్సరాల ఈ యొక్క స్వతంత్ర భారతంలో రాజ్యాంగ ఎస్టీల్లో గిరిజన జాతుల్లో రాజ్యాంగ ఫలాలు ఎవరికి అందాయి, ఎవరు వెనకబడి ఉన్నారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి కమిషన్ ఆధారంగా నివేదిక తెప్పించుకొని తద్వారా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించాం, యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం. ఆయా ఏప్రిల్ 14 నుంచి నెల్లూరు, ఒంగోలు, బాపట్ల, గుంటూరు, కడప అన్ని జిల్లాల్లో మా యొక్క నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందుకని మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధించే వరకు మా యొక్క ఉద్యమం, మా యొక్క ఆందోళన, మా యొక్క పోరాటము కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్ని జిల్లాల్లో
కలెక్టర్ ఆఫీస్ ఎదుట మా యొక్క నిరసన కార్యక్రమాలు పూర్తయిన తర్వాత త్వరలో విజయవాడ నగరం వేదికగా యానాది గర్జన ఎస్టీ వర్గీకరణ కోసం త్వరలో విజయవాడ వేదికగా యానాది గర్జన నిర్వహించబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేద వర్గాలకు చెందిన పిల్లల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ రాష్ట్రంలో విద్యా ఫీజుల నియంత్రణ చట్టం అమలుకు సత్వర చర్యలు చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డిబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రెడ్డిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్నాల పేరుతో కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా వ్యాపారం జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేరన్నారు. కనీస సదుపాయాలు లేకున్నా ఇరుకు భవనాలలో విద్యా సంస్థలు నడుపుతున్నారన్నారు. నిబంధన మేరకు ప్రతి స్కూల్కు ఖచ్చితంగా క్రీడా మైదానం ఉండాలని, ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకుని విద్యా చట్టాన్ని అమలుపరిచే విధంగా అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు తగ్గించాలి. విద్యార్థుల తల్లిదండ్రుల ఫీజుల భారాన్ని తగ్గించాలి. విద్యార్థుల ప్రైవేట్ స్కూల్లో వెంటనే పర్మిషన్లు రద్దు చేయాలి. కోర్టులు దత్తుకుంటున్నటువంటి ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళ పర్మిషన్లు క్యాన్సిల్ చేయాలి. యూనిఫామ్లు, బుక్స్ చేయాలి. ఏ స్కూల్లోనైనా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళల్లో బుక్కులకు కానీ, యూనిఫామ్లకు కానీ, బూట్లకు కానీ స్టాల్స్ ఓపెన్ చేయకూడదు. ఆఫీసర్లు ఎక్కడైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చిన చోట కొనుక్కోవాలి. అందరికీ నమస్కారం. ఈరోజు కడప జిల్లాలో డిఈఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఈ ధర్నాకు ముఖ్య కారణం రాష్ట్రంలో ఎడ్యుకేషన్ను వ్యాపారంగా మలుచుకొని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళు దాదాపుగా ఒక జిల్లాలో 1000 కోట్లు దండుకుంటున్నటువంటి జీరో ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సేల్ ట్యాక్స్ కానీ ఎలాంటి దాడులు చేయకపోగా వాళ్లకు అంత అభిమానము, అంత ప్రేమ ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళ పైన దేనికని అడుగుతున్నాం. అంతేకాదు ఇన్ని సంవత్సరాలుగా విద్యా చట్టాన్ని అమలు చేయకపోగా కనీసం అధికారులు కాలేజీలు కానీ, స్కూళ్ళను కానీ పరిశీలనకు కూడా కనీసం కూడా వెళ్ళడం లేదు. మరి ఎందుకు వాళ్ళపైన అంత ప్రేమ అని అడుగుతున్నాను. ఈరోజు ఒక్కొక్కరు దాదాపుగా 1000 కోట్లు చేస్తూ వాటికి ప్రభుత్వానికి గండి కొడుతున్నారు. అసెంబ్లీలో కూడా మన కడప ఎమ్మెల్యే మధువిరెడ్డి గారు కడప అభివృద్ధికి పోయినా కానీ, వాటర్ తీసుకురావడంలో కానీ, అలాగే విద్య పైన కూడా దృష్టి పెట్టాలని, సాగించాలని ఆమెను కూడా, ఎమ్మెల్యే గారిని కూడా మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ఒక 2-3 రోజుల క్రితం కూడా అందరికీ కంప్లైంట్ చేయడం జరిగింది. నేను గతంలో ప్రెస్ మీట్ పెట్టి వారం అవుతున్నా కూడా ఏ స్కూల్ పైన కూడా రైడ్ చేయకుండా వాళ్ళు యథావిధిగా బుక్స్ అమ్ముతున్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గరే కొనాలని హుకుం జారీ చేస్తున్నారు. వాట్సాప్లో కూడా 1వ క్లాస్కు ఒక బుక్కులు 3500 నుంచి 4500 పెడుతున్నారు. యూనిఫామ్లు 3000, 3500 పెడుతున్నారు. ఈ నారాయణ ప్రతి కాలేజీ, స్కూలు, ఈ కాలేజీ ఆ స్కూల్ అని కాకుండా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి స్కూళ్ళు కూడా లక్షల కొద్దీ దండుకుంటున్నారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి నేను చెప్పి కూడా వీళ్ళను అలర్ట్ చేసి వారం అవుతోంది. మరి ఏ ఒక్క స్కూల్ పైన కానీ, కాలేజ్ పైన కానీ మీరు వాళ్ళను బుక్స్ కానీ, ఏవే కానీ స్టాల్స్ కానీ పట్టుకొని కేసులు రాయకుండా ఏం చేస్తున్నారని అడుగుతున్నాను. మరి వాళ్ళపైన మీకు వచ్చినటువంటి ప్రేమ ఏంటి? అంత అభిమానం ఎందుకు? మీకు జీతాలు, విద్యాశాఖ అధికారులకు జీతాలు ప్రజలు ఇస్తున్నారా? గవర్నమెంట్ ఇస్తుందా? ప్రజలు, గవర్నమెంట్ కలిపి ఇస్తోంది. మరి ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు ఇస్తున్నారా? మరి ఎందుకు అంత ప్రేమ? మరి ఎందుకు మీరు దానిపైన అసలు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఏడాది పాలనలో 1,60,000 కోట్ల అప్పులు తప్ప చేసిందేమీ లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మండిపడ్డారు. కడప నగర పరిధిలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో వైసీపీ జిల్లా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం పుస్తకాన్ని ఇతర నేతలతో కలిసి రవీంద్రనాథరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంగా రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందన్నారు. ఉద్యమించి అడిగితే తల్లికి వందనం అరకొరగా ఇచ్చారని, పింఛన్లను షరతులతో 4.5 లక్షల మందికి ఎగవేశారన్నారు. 10 లక్షల మందికి మించి ఇవ్వకూడదని కూటమి లక్ష్యంగా పెట్టుకుందన్నారు. చేసిన అప్పులతో కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు తీసుకుంటూ ప్రశ్నిస్తే విధ్వంసం అంటున్నారన్నారు.
మీడియా బాబుకు అనుకూలంగా పోలీసుల పహారా ఉంది కాబట్టి ఎవరు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే పరిస్థితి లేదన్నారు. సుపరిపాలన అంటూ కేకులు కట్ చేసుకుంటున్న వారు ఇళ్లలో కాకుండా జనంలోకి వచ్చి చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచి హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇవన్నీ కూడా మనం ఇంటర్వ్యూ సో దీని తర్వాత కార్యక్రమం మనం ప్రెస్ మీట్లో చేయాలి. సో ఇప్పుడు మీరందరూ కూడా బాగా గమనించాలి, బాగా వినాలి. అవసరం ఉంది, వాస్తవాలనే మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా తప్పకుండా ఉంది. పార్టీని విస్మరించడం, పార్టీని మనం మన స్థాయి ఎలా దిగజారిందనేది మనందరికీ. సో పార్టీ ఎప్పుడు కూడా బలంగా ఉండాలి, అధికారంలో లేకపోయినా బలంగా. కొన్ని వందల సంవత్సరాలు ఉండే కార్యక్రమం కూడా తప్పకుండా జరిగింది. సో అది మనం లాస్ట్ 5 yearsలో చేయాలైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అనమాట. సో అందరికీ కూడా మనం అందరం కూడా ఎవరైతే మా జరిగింది గ్రామ లెవెల్లో కూడా మనం ఇచ్చే కార్యక్రమం అంతా కూడా జరిగిన పరిస్థితి మనందరికీ కూడా బాగా. ఇంకొక దానికోసం కాదు, కానీ మనకున్న సమస్యలు జిల్లా లెవెల్లో ఏ సమస్యలు అంటే కూటమి ప్రభుత్వం పరిపాలన వైఫల్యాలన్నీ కూడా దీంట్లో కళ్ళకు కట్టినట్టుగా ఫోటోతో సహా ఎవిడెన్స్తో సహా అన్నీ కూడా వివరించడం జరిగింది. చాలా దారుణం. ఈ సంవత్సరంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1,60,000 కోట్లు అప్పు చేసింది తప్ప ఎవరికీ ఉపయోగపడిన పరిస్థితి కూడా లేదు. మేనిఫెస్టోను గాలికి వదిలేసిన పరిస్థితి. మేమందరం కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉద్యమించి అడిగితే తల్లికి వందనం అని చెప్పి దాంట్లో తల్లుల్లో 40% 50% ఇచ్చి మిగతా వాళ్ళందరినీ ఎగరగొట్టిన పరిస్థితి. పెన్షన్లు అంతా కూడా పెంచినామని చెప్పేసేసి అన్ని రకాలైన షరతులు పెట్టి దాదాపు ఇప్పటికే 4.5 లక్షల మందికి ఎగరగొట్టి ఇంకా సర్వేలు జరుగుతున్నాయి. మొత్తం 10 లక్షలు తీసేయాలన్నదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. సో ఇదే కాదు, ఈ రాష్ట్రంలో అప్పులు చేసి ఆ అప్పులంతా కూడా లంచాలు కమిషన్ల కోసం ఉపయోగిస్తున్నారు తప్ప ఒక్కటి ఈ రాష్ట్రానికి అభివృద్ధికి కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఉపయోగించిన పరిస్థితే లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అందించిన సంక్షేమ కార్యక్రమాలను అన్నీ ఇస్తామని చెప్పి ఇంకా ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇప్పుడు తీసేసి అమలు చేసిన పరిస్థితి లేదు. ప్రజలందరూ అనుకుంటున్నారు పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే గాడిదనో దున్నపోతునో తెచ్చుకున్నామని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇలా ఉంటే పరిస్థితి కూటమి ప్రభుత్వం మాట్లాడితే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆర్థిక విధ్వంసం చేసిపోయినాడు, నేనంతా బాగుపరుస్తానా అని చెప్పేసి గొప్పలు చెప్పుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు తెలిసి
మీడియా సహకరిస్తుంది కాబట్టి సో ప్రజలు ఏమనడంలా, పోలీస్ పహారా ఉంది కాబట్టి ప్రజలు నీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయడంలా. అంతకు తప్పనిచ్చి అవకాశం వస్తే ఖచ్చితంగా నీ చొక్కా పట్టుకునే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. సో డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే ఎలక్షన్లో ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకున్నాం, మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలు తప్పకుండా చేస్తాం. ఒకవేళ చేయకపోతే చొక్కా పట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు చొక్కా పట్టుకోవడం కాదు, చొక్కాలు ఊడదీసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. మళ్ళీ సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అని బుక్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారన్నమాట. బుక్ రిలీజ్ చేసి అక్కడక్కడ కేకులు కట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇంటి దగ్గర కేకులు కట్ చేసేది కాదు, బయట ప్రజల్లోకి పోయి కేకులు కట్ చేయండి. అప్పుడు తెలుస్తుంది మీకు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు. అందరికీ మోసం చేసి, అందరికీ వెన్నుపోటు పొడిచి, మీ మామకి ఎట్లా వెన్నుపోటు పొడిచినావు గతంలో అధికారంలోకి వచ్చేదానికి, కొనసాగేదానికి ఇప్పుడు ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి. ఎక్కడ నీ సుపరిపాలన, ఎక్కడ నీ సుపరిపాలన చూపించు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కమిటీ సమావేశం కడపలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఈ బుక్ కూడా లాంచ్ చేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. ఈ టైటిల్తో బుక్ లాంచ్ చేయడం జరిగింది జిల్లా స్థాయిలో. ఈ బుక్లో కూలంకుషంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారో, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారో ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా విత్ ఫ్యాక్ట్స్, వాస్తవాలతో సహా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ సంవత్సర పాలన ఒక్కసారి చూస్తే కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తూ పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా, ఇంకా ఏ మీడియా ఉండకూడదు అని చెప్పి పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే, పొదిలికి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కోసం వస్తే దాన్ని డైవర్ట్ చేయడం కోసం వచ్చిన వాళ్ళ మీద మీ కార్యకర్తలను పెట్టి ర్యాలీ ఇచ్చి మళ్ళా రివర్స్ వైసీపీ కార్యకర్తల మీద, రైతుల మీద కేసులు పెట్టించి వాళ్ళనంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని చెప్పి నీ మీడియా ద్వారా నువ్వు చెప్పుకుంటా ఉన్నావంటే ఏ స్థాయికి దిగజారిపోయావో అర్థమవుతా ఉంది. కేవలం ఒక వర్గ మీడియా మాత్రమే ఉండాలా, ఆ వర్గ మీడియా ఎల్లో మీడియా మాత్రమే ఉండాలా, తెలుగుదేశం అనుకూల మీడియా మాత్రమే ఉండాలన్న ఒక దృక్పథంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే ఆయన చేస్తున్న తప్పులను, ఆయన చేస్తున్న ఘోరాలను ఏ ఒక్కటి చూపకుండా అన్నీ కూడా గుడ్ లైట్లో మంచిగా చూపించే కార్యక్రమం చేసుకుంటా ఉన్నారు. ఏ స్థాయిలో పోలీస్ హరాస్మెంట్ ఉందంటే నిన్ననే చూసాం మనం. కాజీపేటలో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఏ రకంగా ఒక ఫాల్స్ గంజాయి కేసు పెడితే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడో మనం చూసాం. ఇష్టం వచ్చినట్టు జిల్లాలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి, జూదం ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంది, ఇల్లీగల్ మైనింగ్ ఇష్టం వచ్చినట్టు జరుగుతూ ఉంది. పట్టించుకునే నాదుడు లేడు. పోలీసు వాళ్ళు పూర్తిగా బిజీ. వాళ్ళు బిజీ ఏ పనిలో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించే విషయంలో పోలీసులు బిజీగా ఉన్నారు. జిల్లాలో లా అండ్ ఆర్డర్ అనేది లేదు. ఉద్యోగాల పేరుతో తమను దారుణంగా మోసం చేసిన కోటపాటి సుబ్బమ్మపై తగిన చర్యలు చేపట్టి తాము చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని పలువురు బాధితులు కోరారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సుబ్బమ్మ సూచనల మేరకు తాము లక్షలాది రూపాయలు చెల్లించామన్నారు. ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలంటూ అన్నింటిలో ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రలు ఉండడంతో ఉద్యోగాలు ఇప్పిస్తోందని భ్రమపడ్డామన్నారు. తొలుత ఏదో చోట ఉద్యోగం అంటూ చెప్పి గట్టిగా అడిగిన వారికి 1-2 నెలల జీతం కింద కొంత మొత్తాన్ని చెల్లించడం జరిగిందన్నారు. ఆమె సూచనల మేరకు శిక్షణ కోసమంటూ ఢిల్లీ, విజయవాడకు వెళ్లి పెద్ద మొత్తంలో ఖర్చు చేశామన్నారు. దారుణంగా మోసపోయిన తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కోరామని, ఆయన విచారణకు సంబంధిత పోలీసులను ఆదేశించారన్నారు. ఈ విషయంగా పోలీస్ యంత్రాంగం తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మాధవరంకు చెందిన మోహన్తో పాటు పలువురు బాధితులు పాల్గొన్నారు.
అతనికి హింసలకు గురి చేస్తాను అతన్ని. వాళ్ళ యొక్క ముసుగులో హింసలకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. సో మీడియా వాళ్ళు మాకు దీని మీద సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. సార్ సుబ్బమ్మ అనే ఆమె మాకు వేరే వ్యక్తి ద్వారా తెలిసింది. అతను ఏమో మంచిది మాకు తెలిసిన అమ్మాయేమో అని చెప్పిండు. చెప్తే ఓకే ఇవన్నీ చూపించింది వాళ్ళు. ఇవన్నీ సీళ్ళతో సహా సిఎస్ గారి సీళ్ళు ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించినాం. మా వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నారు అంటే మేము నమ్మకం కుదిరిన తర్వాత డబ్బులు ఇచ్చినాం. మేము జనవరి ఫిబ్రవరి తర్వాత. సో మాకంటే ముందు సంవత్సరం కిందట వేరే ఇలాంటి బాధ్యులను మోసం చేసింది ఆమె. సో మోసం చేస్తున్నానని తనకు తెలిసి కూడా మోసం చేసింది. లేదు మేడం, మాకు డౌట్ రాలేదు. 1 by 1 మాకు ఎప్పుడు డౌట్ వచ్చిందంటే ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. నేను కొంచెం అడిగిన, అమ్మ వాళ్ళు పేదోళ్ళమ్మా, కూలికి పోయి తెచ్చుకునే వాళ్ళు అంటే వాళ్ళే కదా హోంగార్డు ఉద్యోగాలకు వచ్చేది, ఉండాలా ఏమి అంత తొందర ఏమి నీకు అని కొంచెం బెదిరిస్తూ వచ్చింది. మళ్ళీ అటు తర్వాత ఆమె ఎవరిని టార్గెట్ చేసిందంటే మా పాప వచ్చేసి ఎండిఓగా చేస్తుంది, ఆమె టార్గెట్ చేసింది. మీ ఇంట్లో వాళ్ళు మీరు దొంగశీలు వేసినారు, మేము ఏది ఆమెను బెదిరించకుండా ఉండడానికి మీరు దొంగశీలు వేసినారు, మీరు చేసినారు, ఇదంతా నాకేం తెలియదు, మీరు పాల్పడినని ఈ అభియోగం మా ఇంట్లో వాళ్ళ మీద ఈ నెపాన్ని రుద్దుతూ ఉంది. ఇప్పుడు కొత్త మ్యాటర్ ఎత్తుకునింది ఆమె. మోసం చేసిందని నాకు 2 నెలల కిందట తెలిసింది. ఎప్పుడైతే రేజ్ అయ్యి వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ మాట తీరులో తేడా వచ్చింది. తేడా వచ్చిన వెంటనే నేను కొంచెం నాకు తెలిసిన వాళ్ళని సంప్రదించి వీళ్ళు ఎవరు ఏమి అని కొంచెం నన్ను ఎంక్వైరీ చేస్తే అప్పుడు బయటపడింది, ఓహో మేము మోసపోయినాము. అప్పుడు మేమైతే ఎవరికి కంప్లైంట్ చేయలేదు, డైరెక్ట్ మేము మీడియా వాళ్ళం కోర్టు ఎస్టేట్ మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సమాజంలో న్యాయం చేసేది ఎవరంటే మీడియా మిత్రులు చేస్తున్నారు కాబట్టి మేము మీడియానే సంప్రదించాం. ఏమో బెదిరింపులకు ఏం చేసుకుంటావో చేసుకో, టీవీ అమ్మ వాళ్ళు టీవీకి పోతారమ్మా, దీనికి కంప్లైంట్ చేస్తారు అంటే నేను ఇంకా పాపులర్ అవుతా, పెట్టుకోపో నాకేమి భయమా అంటున్నాను. సో నాకు ఇవన్నీ విని విసిగెత్తి నేనైతే ఎప్పుడు ఆమె నియమం లేదు, ఎవరిని నియమం లేదు, డైరెక్ట్ నాకు తెలిసిన 4th ఎస్టేట్ మీడియా 4వ స్తంభం మీడియా దానికే సంప్రదించిన. న్యాయం చేస్తూ ఉన్నారు సార్, న్యాయం చేస్తామన్నారు, ఇతను న్యాయం చేస్తామని వెంటనే ఆయన స్పందించారు. ఎస్పీ గారు స్పందించి పోలీస్ స్టేషన్కి సంబంధించి ఆయన రాసి ఇచ్చినారు, ఇక్కడ కలిసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి మీకు న్యాయం జరుగుతుంది అని ఆయన చెప్పి మాకు ఎస్పీ గారి పట్ల నమ్మకం ఉంది. నేను శివప్రవళికాను సార్ నేను శివప్రవళికాను 1,60,000 పే చేశాను సార్. నేను మొత్తం ఫోన్పే ద్వారా ఆమె ఎవరికి వేయమంటే ఆమెకు వేశాను. కాకపోతే నాకైతే అస్సలు రెస్పాన్స్ లేదు. ఎవరన్నా బాగా గట్టిగా అడిగే వాళ్ళకన్నా ఒక మంత్ శాలరీ 50,000 అన్నా వేసింది, నాకైతే అది కూడా వేయలేదు. నాకైతే ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు, అసలు రెస్పాండే లేదు సార్. మొత్తం నేను 1,60,000 అనేది అమౌంట్ అనేది వేశాను. ఫస్ట్ పిఆర్ఓ అన్నారు, పిఆర్ఓ లేదు. 2 times ఢిల్లీకి వెళ్ళాము. ఢిల్లీలో ఒక ఫస్ట్ డే అయితే 4-5 days ఉన్నాము. మళ్ళీ సెకండ్ సార్ వెళ్ళినప్పుడు మళ్ళీ 7 days అలా ఉన్నాము. మాకు అమౌంట్ అనేది దానికే రూమ్స్కి బాగా రెంట్కి ఖర్చు అయింది. మొత్తము ఫస్ట్ టైం పోయినప్పుడు 30,000 ఖర్చు అయింది, సెకండ్ టైం పోయినప్పుడు 20,000 ఖర్చు అయింది సార్. దీనికంతా మాకు అమౌంట్ అయితే వడ్డీకి 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి ఇచ్చాము సార్ ఆమెకు. మేమైతే ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఢిల్లీలో పార్టీ ఆఫీస్కి రమ్మని చెప్పారు సార్. అఖిల భారత పార్టీ భాష బ్లాక్ ఉంది కదా, అక్కడికి రమ్మన్నారు. మేము వెళ్ళలేదు, మేము సపరేట్గా రూమ్ తీసుకొని ఉన్నాం సార్. వెళ్ళలేదు సార్, వెళ్ళలేదు. మేము పక్కన సైడ్ రూమ్ తీసుకొని ఉన్నాము. జాబ్ కోసమే సార్, జాబ్ పర్పస్ ట్రైనింగ్ ఉంది అని చెప్పారు. ట్రైనింగ్ వారం రోజులు ఊరికే వేస్ట్ చేసినాం సార్. అక్కడ మా ఓన్గా డబ్బు ఖర్చు పెట్టుకొని తిండికి రూమ్ రెంట్ అన్నీ ఖర్చు పెట్టుకొని మేమే వచ్చాము. కానీ ఏం రెస్పాండ్ లేదు, అసలు నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్. మిగతా వాళ్ళకన్నా పలుకుతుందేమో కానీ నాకైతే అస్సలు రెస్పాండ్ అవ్వదు సార్. ఉంటారు సార్ చాలామంది. అక్కడికి రావడం అయితే 70-80 మెంబర్స్ వచ్చారు. కాకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు, 100 మెంబర్స్ పైన ఉన్నారు. ఒకసారి
ఒకసారి కాంగ్రెస్ అక్కడ ఉంది కదా సార్, ఎల్ఐసి ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ కార్యాలయం ఉంది కదా విశ్వేశ్వరయ్య, అక్కడ ఒకసారి మీటింగ్ పెట్టడం జరిగింది సార్ అందరికీ ఫస్ట్ టైము. మేమంతా నమ్మాము అది చూసి, కానీ ఇంతవరకు ఏం రెస్పాండ్ లేదు, ఏం లేదు. కానీ అన్నీ సీల్ రాజముద్రలే ఉన్నాయి సార్ మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్లో. మీటింగ్కి ఒక 16-17 మెంబర్స్ వచ్చింటారు సార్. ఆ మీటింగ్లో ఐడీస్ కోసము అప్లికేషన్స్ అనేది ఫిల్ చేశారు, IDPF కోసము. ఆ రోజు అది జరిగింది సార్. ఫోనే ఎత్తదు సార్, ఎత్తి ఒకసారి వెళ్ళినా కూడా రెస్పాండ్ అవ్వరు. మొన్న మాట్లాడింటే అది కేసు పెట్టాను, వాళ్ళ దగ్గర రాబట్టి ఇస్తాను అని చెప్తాను సార్. అది వాయిస్ మెసేజ్, ఫోన్ అయితే లిఫ్ట్ చేయదు. వేరే వాళ్ళ నెంబర్ నుంచి నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తుంది, నా సెల్ నెంబర్ నుంచి అయితే లిఫ్ట్ చేయరు. అదే మేడం, ఇంక ఎలా ఇరుక్కొని పోయినాం కదా మేడం, వాళ్ళు చెప్పినట్టు ఇంక వినాలి కదా. 1,60,000 పే చేశాము, ఏమన్నా జరుగుతుందేమో అని ఆశ, అంతే. ఓకే మేడం. నేను మా భార్య కోసము నెక్స్ట్ మా బామర్ది కోసం డబ్బులు కట్టాను సార్. తర్వాత మాకు పోస్ట్ ద్వారానే అప్లికేషన్ లెటర్ వచ్చింది, ఫిలప్ చేసినాము. వాళ్ళు అడిగిన ఎంక్వైరీస్ అనేది మేము పంపించాం. తర్వాత వచ్చి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇచ్చాడు. ఢిల్లీకి తీసుకుపోయింది మమ్మల్ని. ఆడ ఏ ఆఫీస్కి కూడా పనిచేయలేదు, జస్ట్ ఓన్లీ ఆమె పార్టీ ఆఫీస్కి తీసుకుపోయి మళ్ళీ ఇప్పుడు కాదు మనం విజయవాడలో పోదాంలే అనేసి అక్కడికి మళ్ళీ తీసుకుపోయింది. ఢిల్లీ నుంచి వచ్చినట్టే వచ్చింది. అడ్రస్ అంతా కదా సేమ్ కాడ, సీలు సేమ్ అట్లా ఒరిజినల్ ఎట్లా అదే ఉంది సార్. విత్ ఎంబలంతో కూడా మన ఇండియన్ ఎంబలంతో కూడా ఇచ్చారు సార్. ఎవరు చూపించినా కానీ ఇది సేమ్ ఒరిజినల్, ఇది కరెక్ట్ అనేది చెప్పారు. అంటే ఆ విధంగా ఉంది, వాళ్ళ పర్ఫార్మాకి ఆ విధంగా ఇచ్చారు. ప్రతిసారి మాకు చెప్పినప్పుడల్లా ఇంకా 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది, సంవత్సరం నుంచి ఇదే మాట చెప్తానే ఉంది. మేము సార్ జూనియర్ అసిస్టెంట్ సార్, ఆయుష్మాన్ బావాలో జూనియర్ అసిస్టెంట్ 4 లక్షలు సార్. సేమ్ మా బావ దగ్గర అదే విధంగా కట్టించాము 4 లక్షలు. మా ఊరే, మా సొంత ఊరే, ఉప్పరపల్లి, సిద్ధోట మండలం ఉప్పరపల్లి. అందుబట్టి మేము కట్టాల్సి వచ్చింది. అంటే ఆమె మాకేం చెప్తూ వచ్చిందంటే, మనకు రెగ్యులర్ ఎస్పీ లేడు, మనకి పోలీస్ ఎంక్వైరీ జరిగిన తర్వాత మీకు డైరెక్ట్ పోస్టింగ్ వస్తుంది, అందుబట్టి మీది లేట్ అవుతుంది అని చెప్పింది. కానీ మేము జనవరిలో అయితే క్లియర్ కట్ చెప్పినాం, అమ్మ ఇది కాదు మీది, మాకు డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మాకు చెక్ ఇచ్చింది సార్. అది పంజాబ్ నేషనల్ బ్యాంక్. కానీ అయిపోతే అసలు ట్రాన్సాక్షనే లేదు, జస్ట్ మా అకౌంట్ ఓపెన్ చేసింది, అందులో మహా అంటే ఒక 500 ఎంతో అమౌంట్ ఉంది అని చెప్పారు. మేము ఇప్పుడు గట్టిగా అడిగితే మొన్న అక్కడికి ఎస్పీ దగ్గరికి మేము ఆల్రెడీ ఒక 10 days ముందే పోయినాము. పోయితే పోయేటప్పుడు కూడా మెసేజ్ చేసినాం, మేము ఇట్లా ఎస్పీకి నీ ఇష్టం ఎక్కడికైనా పోతే నాకేం భయం ఏమన్నా అని చెప్పింది. మీడియా దగ్గరికి పోతామన్నా కానీ ఆ ఫోన్ ఇంకా నాకేం ఇబ్బంది ఏం లేదు. సార్ వచ్చి మళ్ళీ మాకు సిద్ధవటం మండలం అయితే సిద్ధవటం పోలీస్ స్టేషన్కి రెఫర్ చేశారు సార్. అక్కడ వాళ్ళు మేము చూసి మాట్లాడతాం, మీకు న్యాయం చేస్తాం అంతే, ఆ మాట అయితే చెప్పారు. అవును, ఫస్ట్ మనం వినోద్ గారి ద్వారా సంప్రదించాం సార్. వినోద్ గారు ఇప్పుడు మాది అంతా బయటకు తెచ్చాడు కాబట్టి ఆయన మీద మళ్ళీ ఆరోపణ. అరకొర వేతనాలు అందుకుంటూ చిరుద్యోగులుగా జీవనం సాగిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలని సిఐటియు నాయకుడు మనోహర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయా కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, గత ఎన్నికలకు ముందు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని, అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లుగా ఉన్న అంగన్వాడీ ఆశాలకు మధ్యాహ్న భోజనం, మున్సిపల్, శానిటేషన్, ఇంజనీరింగ్ కార్మికులతో పాటు ఆప్కోస్లో పనిచేసే వారికి సంక్షేమ పథకాలు అందించకపోవడం దారుణమన్నారు. ఈ నెల 12వ తేదీన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన కారణంగా ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేశారన్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులన్న పేరుతో కార్మిక వర్గాన్ని విస్మరించడం తగదన్నారు. పట్టణ ప్రాంతాలలో 12,000 రూపాయలతో ఏ కుటుంబం ఎలా జీవిస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ తీరును మార్చుకుని కార్మిక వర్గాన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని, లేని పక్షంలో వారికి కనీస వేతనం 26,000 అందేలా నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు సిఐటియు నాయకులు, ఆశా శాఖలకు చెందిన కార్మికులు, ఇంకా ఆప్కోస్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు, అంగన్వాడికి, ఆశాలు, మధ్యాహ్నం భోజనానికి, మున్సిపల్ కార్మికులు, శానిటేషన్, ఇంజనీరింగు, లేకపోతే ఆప్కాస్లో పనిచేసే కార్మికులు అందరూ కూడా సంక్షేమ పథకాలు వర్తించాలని చెప్పి సిఐటియుగా ప్రత్యేకంగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అధికారం రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి ఆప్కాస్కు, మున్సిపల్, అంగన్వాడికి అందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తిస్తామన్నారు. అది అమలు కాలేదు, అమలు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న 12వ తారీఖు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కారణంగా తల్లికి వందనం అని చెప్పి ఈరోజు డబ్బులు వేశారు. సంతోషం, స్వాగతిస్తున్నాం, అభినందిస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం అంగన్వాడీ వర్కర్లకు 11,500 జీతం వస్తుంది. సంక్షేమ పథకాలు లేవు. ఏమన్నా అంటే ఉద్యోగం అని చూపుతుంది. ఉద్యోగం అయితే 11,500 ఎట్లా బతుకుతారు? ఇది సాధ్యం కాదు. కాబట్టి అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు, తల్లికి వందనం, ఇతర పథకాలు ఇవ్వాలి. మున్సిపల్ వర్కర్లు పియా పేడ ఎత్తి అందరినీ పరిశుభ్రంగా తయారు చేయడంలో, నీళ్ళు ఇవ్వడంలో మున్సిపల్ వర్కర్ల పాత్ర కీలకమైంది. కానీ వాళ్లకు ఉద్యోగం అని చూపుతుంది. శానిటేషన్ చేస్తూ ఉన్నారు, ఇంజనీరింగ్ చేయడం లేదు. కాబట్టి వీళ్ళకందరికీ కూడా తల్లికి వందనం, సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఈరోజు ఆప్కాస్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే హాస్పిటల్లో కానీ, లేకపోతే విద్యా వైద్య రంగంలో కావచ్చు, ఇతర అన్ని డిపార్ట్మెంట్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసే అన్ని రకాల ఆప్కాస్ ఉద్యోగులు దాదాపు 20,000 మంది కడప జిల్లాలో ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికీ వర్తించదు. పట్టణంలో 12,000తో బ్రతకడం సాధ్యమా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి అందరికీ ఆప్కాస్ ఉద్యోగులకు అందరికీ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. ఆడ ఏదైతే ఎంప్లాయ్ ఏందో అది తొలగించాలని చెప్పి కోరుతున్నాం. మేము వర్తించమనుకుంటే 26,000 జీతం ఇచ్చాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అన్ని రకాల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ పనిచేసే ఆప్కాస్ ఉద్యోగులకు, స్కీమ్ వర్కర్లకు, మున్సిపల్, అంగన్వాడీ ఆశాలకు కూడా సంక్షేమ పథకాలు మీ ద్వారా తల్లికి వందనం ఇవ్వాలని, ఇప్పించాలని ప్రత్యేకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. విద్యార్థులకు విలువతో కూడిన విద్యను అందించి వారి బంగారు భవిష్యత్తుకు పాటుపడడమే లక్ష్యంగా జ్ఞాన్ విహార్ స్కూల్ను ప్రారంభిస్తున్నామని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ కశ్యప్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కడప నగరం మహావీర్ సర్కిల్ వద్ద గల జ్ఞాన్ విహార్ స్కూల్ ప్రారంభించిన తరుణంలో తమ పాఠశాల ప్రత్యేకతలను వైస్ ప్రిన్సిపల్ మీడియా ద్వారా వివరించారు. కడప నగరంలో అనేక పాఠశాలలున్న నేటి ఆధునిక కాలానికి అనుగుణంగా టెక్నాలజీతో కూడిన విద్యను అందించాలని భావిస్తూ పాఠశాలను ప్రారంభించామన్నారు. ముఖ్యంగా తమ పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ విద్యార్థుల పురోభివృద్ధికి అన్ని విధాలా పాటుపడుతుందన్నారు. దూర ప్రాంతాల వారికి ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ అందుబాటులోకి తెచ్చామన్నారు. భద్రతతో కూడిన హాస్టల్ వసతిని కల్పించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ చిన్నారులను తమ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తును తాము అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులందరికీ గొప్ప విలువలతో కూడినటువంటి మంచి విద్యను, అలాగే టాప్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అంటే కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, లైబ్రరీ అండ్ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ దూర ప్రాంత విద్యార్థులకు కూడా ఎంతో మంచి విద్యను, అలాగే చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్, మీ పిల్లలందరికీ కూడా చాలా భద్రతతో కూడినటువంటి హాస్టల్ ఫెసిలిటీని, ఏసీ హాస్టల్ ఫెసిలిటీని కూడా మేము అందిస్తున్నాము. కేవలం మాటల్లో చెప్పడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మేము చేతల్లో చూపిస్తాము, నిరూపిస్తాము. ఈ మొదటి సంవత్సరం మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. కడప ప్రజలందరూ, విద్యార్థులు, తల్లిదండ్రులందరూ కూడా మా క్యాంపస్ను ఒకసారి సందర్శించండి. మీరు ఎప్పుడైతే ఇక్కడ అడుగు పెడతారో అక్కడే మీ సక్సెస్, మీ విజయం ప్రారంభమైనట్టే. సో ప్రజలందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాము. కడప ప్రజలందరికీ మా స్కూల్ని సందర్శించండి. మీ పిల్లలకి మంచి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుందని మీరు అనుకున్న తర్వాత ఇక్కడ మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఖచ్చితంగా మేము మంచి విద్యను అందిస్తాం. థ్యాంక్ యూ అండి. నేను రిటైర్డ్ హిందీ పండిట్. నా పేరు బుజ్జమ్మ. ఈ స్కూలు జ్ఞానవిహార్ స్కూల్ అనేది నా స్టూడెంట్ చాలా కష్టపడి ఎన్నో రోజులు కలలు కానీ ఎంతో దీన్ని ప్రయత్నం చేసి నిర్మించుకున్నాడు. నాకు చాలా అబ్జర్వ్ చేశాను, మేము కూడా సలహాలు ఇచ్చాము. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ఇది చాలా డెవలప్ కాగలదు. ఎందుకు కాగలదు అంటే ఇక్కడుండే ఫ్యాకల్టీ, అంటే ఆ స్టూడెంట్స్ని కూడా ఎంత వృద్ధిలోకి తీసుకురావాలని మంచి ఉపాధ్యాయులను ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుండడంపై ఈ నెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి వెల్లడి.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలకు త్వరితగతిన నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలి. అధికారులకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 1,60,000 కోట్ల అప్పులు తప్ప చేసిందేమీ లేదు. వైసీపీ జిల్లా సమీక్షలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి మండిపాటు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.